మేడం ఈ మూవీ ఎట్లా ఉండొచ్చు అనుకోవచ్చు ఏం చెప్తారు? రాకాస అనేది ఒక ఫ్యాంటసీ ఇంకా కామెడీతో కూడుకున్న ఒక ఫుల్ ఆన్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనింగ్ ఫిలిం అండి. నేను రాకాస మూవీ ఎంచుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే థియేటర్కి వెళ్ళిన తర్వాత ఫ్యామిలీ మూవీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్తున్నా కూడా కొన్ని సన్నివేశాల్లో లేకపోతే కొన్ని పాటల్లో మనకి ఎందుకో చూడదగ్గట్టుగా ఉండట్లేదు కొన్ని. యాజ్ అ ఫ్యామిలీ మనం వెళ్ళినప్పుడు అది అలాంటివి లేకుండా నేనేం చెప్తున్నానో అదే తీసే ప్రొడ్యూసర్ నేను. ఒక ఎంటర్టైనింగ్గా ఉండబోతుంది. కామెడీ మన సినిమా అయిపోయిన తర్వాత కూడా కొన్ని సీన్ల గురించి మీరు తప్పకుండా డిస్కస్ చేసుకుంటారు. యాక్టింగ్ చాలా శ్రీను కానీ సంగీత్ కానీ నయన్ సారిక బ్రహ్మాజీ గారు ఆశీష్ విద్యార్థి గారు తనిఖిల్ భట్ని గారు ఇలా చాలామంది గ్రేట్ యాక్టింగ్ పర్ఫార్మెన్సెస్ చేశారు, యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ చేశారు. ఇది కాకుండా కామెడీ చాలా చాలా బాగుండబోతుంది. ఇంకొక థ్రిల్లింగ్ ఫ్యాక్టర్ ఏదైతే ఉంటుందో సంగీత్ క్యారెక్టర్కి చాలా హారర్గా ఉంటుంది సినిమాలో, కానీ చూసే మనకి చాలా ఎంటర్టైనింగ్గా చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. సో ఈ ఇంత మంచి బ్లెండ్ ఆఫ్ ఫ్యాంటసీ అండ్ కామెడీ అండ్ లిటిల్ బిట్ ఆఫ్ ఇమోషన్ అండ్ థ్రిల్లర్ నేను రీసెంట్ టైంలో చూడలేదు. సో నా దాకా కథ వచ్చినప్పుడు ఇది నేను ఆడియన్స్ లాగా అయితే నేను చూస్తాను కదా, యాజ్ అ ప్రొడ్యూసర్ నా దాకా వచ్చినప్పుడు ఐ నీడ్ టు ప్రొడ్యూస్ ఇట్ అని చెప్పి ఐ టుక్ ఇట్ అప్. అదే మ్యాడ్ కావచ్చు, మ్యాడ్ స్క్వేర్. సో ఏ విధంగా అందరిని కూడా నవ్వించడం అందరికీ తెలిసిన విషయం. క్యారెక్టరైజేషన్ కూడా అంటే గెటప్ సీన్ కావచ్చు. అంటే ఈ యొక్క మూవీకి అతన్ని ఎంచుకోవడానికి ప్రధాన కారణం. యాక్చువల్లీ మా డైరెక్టర్ ఫస్ట్ సంగీత్కి చెప్పిన తర్వాత హీరోని ఒప్పించిన తర్వాత నా దాకా వచ్చారు. సో నాకు నో చెప్పడానికి నో అదర్ రీజన్ అండి. సంగీత్తో మేము ఆల్రెడీ ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ అన్న సిరీస్ చేసాం అండ్ హీస్ అ వెరీ కంఫర్టబుల్ యాక్టర్ టు వర్క్ విత్. చాలా ఇన్పుట్స్ ఇస్తారు బికాస్ తను కూడా కామెడీ సెన్స్ తనకి ఇనేట్గా ఉంది. తను చేసే క్యారెక్టర్స్లోనే కాదు, తనకే చాలా విట్టీగా చాలా స్మార్ట్గా ఆన్సర్ చేస్తా క్రియేటివ్గా ఉంటారు. సో అది మాకు ఈ మూవీకి చాలా బాగా ఉపయోగపడింది కూడా. అంటే మేడం ప్రస్తుత సిచ్యువేషన్లో చూసుకున్నట్లయితే ఏదైతే ఓటీ ప్లాట్ఫామ్స్ రావడం కావచ్చు, అంటే ప్రేక్షకుల్ని థియేటర్స్ వద్దకు తీసుకురావడం అంటే ఒక ఛాలెంజింగ్ అవుతుంది. అందులోనూ ప్రధానంగా నిర్మాతలకు చూసుకున్నట్లయితే ఆ సక్సెస్ ఆఫ్ ఫెయిల్యూర్ తర్వాత సంగతి ప్రేక్షకులు తీసుకురావడం ఒక ఛాలెంజ్ అవుతుంది. సో ప్రమోషనల్ నేపథ్యం కూడా ఇవన్నీ కూడా కావచ్చు. సో ఈ యొక్క మూవీ ఎంత అవుట్ స్టాండింగ్ అంటే ఒక టీజర్ చూస్తేనే అర్థమైపోతుంది మీరు ఏ విధంగా ఉన్నారో. ఎందుకంటే ఈ మూవీ ఎలా ఉండనుందని మీ ఎక్స్పెక్టేషన్? నేను 100% అండి. సినిమా తీయడం కన్నా సినిమా ఈ మన ట్రైలర్స్ టీజర్స్ చూసి జనాల్ని ఆడియన్స్ లాగా కన్వర్ట్ చేయడం చాలా డిఫికల్ట్ అని నమ్ముతున్నాను నేను కూడా ఈ కాలంలో. బట్ అది మనం ఎలా చేస్తామంటే డెఫినెట్గా మనం బయట పెట్టే కాంటెంట్ ఇంకా ఇలాంటి ప్రమోషన్స్ మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఊర్లోకి వెళ్ళి మన సినిమాని ఎంతైతే జనాల్లోకి తీసుకెళ్ళడానికి 100% ట్రై చేస్తామో వాళ్ళు మన ఎఫర్ట్ చూస్తారు. అరే వీళ్ళు ఎంత మంచిగా చేస్తే కనుక ఇంత కాన్ఫిడెంట్గా బయటకు వచ్చి మాట్లాడలేరు కదా అని. సో ఆనెస్ట్లీ ఐ థింక్ ప్రమోషన్స్ రియలీ ప్లే అ బిగ్ పార్ట్. రాకేష్ లాంటి సినిమా తీసి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు, కానీ ఇక్కడ ఒక ఛాలెంజ్ ఏంటంటే పైరసీ రాకేష్ అని అరికట్టడానికి చాలా క్లిష్టమైన పద్ధతి ఈ రోజు చూస్తే. దాని మీద ఏమంటారు అసలు? మీరు ఎంత పైరసీలో చూసినా మా సినిమా మాత్రం మీరు ఫోన్లో చూసినా మీ ఇంట్లో టీవీలో చూసినా థియేటర్లో చూస్తేనే అసలైన కిక్. అది మీరు మిస్ అయితే నేనేం చేయలేను. చెప్పండి, ఇప్పటికే ఏదైతే ఒక మనసుతో ఆ మూవీతో అందరూ మీ పాత్రతో అందరిని కూడా ఆగట్టు పెట్టేస్తారు. అయితే నెక్స్ట్ అటువంటిది ప్రధానమైన పాత్రలో ఏమన్నా మూవీ చూసే అవకాశం మీ నుండి? డెఫినెట్గా కొన్ని నరేషన్స్ అయితే విన్నానండి, చాలా నచ్చినాయి నాకు. అట్లీస్ట్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో కన్నా ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ నేను విన్న కొన్ని నరేషన్స్ నాకు చాలా నచ్చినాయి. సో మేబీ 2027లో ఇప్పుడు వెండి తెర మీద బాబాయ్తో మరి తలుపుమని మెరిసే అవకాశం ఉంటుందండి చూసి. అమ్మవారి ఆశీస్సులో అది ఎప్పుడైతే అప్పుడు. ఓకే, చివరికి ఏం చెప్పదలుచుకుంది మూవీ సంబంధించి? పైరసీ లాంటివి మర్చిపోండి. ఎందుకంటే ఫోన్లో చూస్తే ఆ మజా రాదు. సినిమా చూసామంటే చూసాం అనిపిస్తుంది, కానీ దానికోసం కాదు మేము సినిమా తీసింది. దట్ ఎక్స్పీరియన్స్ దట్ వీ బాట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. ఒక చిన్న సినిమాకి కూడా ఒక పెద్ద ఫిల్మ్ ఇచ్చేంత ఎక్స్పీరియన్స్ మేము మీకు ఇవ్వబోతున్నాం రాకాస మూవీ తోటి. అండ్ ఫ్యామిలీ అందరూ ఫోన్లో ఏం చూస్తారు, సినిమా థియేటర్కి వెళ్ళి చూడండి. April 3rd రాకాస వస్తుంది మీ నియరెస్ట్ థియేటర్స్లో.